ఇరుముడి మనందరికీ తెలుసు, మాస్ మహారాజా. ఇరుముడి అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది అనుకుని ఉంటారు మాస్ మహారాజా అని పేరు తెచ్చుకున్నటువంటి రవితేజ ఇరుముడి అని భక్తి చిత్రం చేయడం ఏంటి అని. తర్వాత కొద్ది రోజులకి ట్రైలర్ చూసిన తర్వాత ఇది భక్తి చిత్రం కాదు, ఒక రెండిట భక్తి ముక్తి రెండిటి నడుమ జరిగేటటువంటి ఒక కంటెంట్ అని ఊహించాం. కానీ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఈ సినిమా ఒక సూపర్ హిట్ అని, ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ అని, భక్తి ముక్తి ప్రతి ఒక్కదాన్ని కలగలిపి చేసినటువంటి ఒక సినిమా అని. ఫ్రెండ్స్, ముందుగా చెప్పుకోవాలంటే ఇరుముడి సినిమా అయితే రిలీజ్ అయింది. దాని గురించి చెప్పాలంటే రవితేజ గారు ఒక మాస్ హీరో, ఇలాంటి కంటెంట్ ఎందుకు తీసుకున్నారు అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తనకి ఇలాంటి సెట్ అవుతుందా అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దీని అన్నిటికీ కారణం డైరెక్టర్ రవితేజని ఈ క్యారెక్టర్లు ఊహించుకొని దీన్ని ఎలా చూపియాలని చేశాడు కదా, అద్భుతం. ఎందుకంటే ఈ క్యారెక్టర్ తనే సూటబుల్, ఈ క్యారెక్టర్ తనే సెట్ అవుతాడనేసి తను కాన్ఫిడెన్స్ గా నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చాడు చూడు. నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనం అనుకున్నట్లే రవితేజ ఈ క్యారెక్టర్ ఏంటబ్బా అని అనుకునే ముందు ఒకసారి సినిమాకి వెళ్ళి చూస్తే తనే ఈ క్యారెక్టర్ సూటబుల్ అని అనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, తన మెంటాలిటీ, ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు అన్ని చూసుకుంటూ వస్తే ఇప్పటి వరకు తను ఈ క్యారెక్టర్ కి నిజంగా ఇలాంటి క్యారెక్టర్ కూడా చెయ్యగలడా అన్నట్టుగా మనకు ఉంటుంది అనమాట. నన్ను ఈ క్యారెక్టర్ ని వేరు ఎవరిని ఊహించుకోలేమన్నట్టుగా ఉంటుంది. అలా చేసాడు అనమాట, ఒదిగిపోయాడు క్యారెక్టర్లకి. అయ్యప్ప మాల వేస్తే ఆ భక్తి పాటలు, ఆ భజనలు, నిజంగా చెప్పాలంటే మంచి సీజన్ కి మనం చాలా రోజులు ఇంతకు ముందు మనం ఈ సీజన్ వస్తే అయ్యప్ప సినిమాలు అనేవి రిలీజ్ అయ్యేవి అనమాట. నేను చిన్నప్పుడు నేను చాలా చూసాను అనమాట. ఈ సీజన్ వస్తే కార్తీక మాసం షురువు అయిందిరా అంటే అక్కడి నుంచి మనకి ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే జనవరి వరకు అయ్యప్ప స్వామి సినిమా ఒకటో రెండో అయినా రిలీజ్ అయ్యేవి. ఎందుకంటే ఎంతో మంది మాలలు వేసేవాళ్ళు, ఎంతో మంది భక్తులతో వేరే సినిమా, భక్తితో వేరే సినిమా చూసేవాళ్ళే కదా, అయ్యప్ప స్వామి సినిమాలు మాత్రం చూసేవాళ్ళు అనమాట. అలాంటి సిచ్యువేషన్ ని ఈ సీజన్ లో మళ్ళీ ఆయన రిపీట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, అంటే భక్త అనేసి భక్తితో కలబోసినటువంటి ఒక మాస్ సినిమా ఇది. చెప్పాలంటే క్లైమాక్స్ లో కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి. నిజంగా చెప్పాలంటే ఆడబిడ్డ ఉన్నటువంటి ప్రతి తండ్రి కళలో నీళ్లు పెట్టుకుంటాడు. అలాంటి సినిమా ఇది. సినిమా చూస్తే గానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఎందుకు కళ్ళలో నీళ్ళు వస్తాయి అనేది పక్కన పెడితే, ఒక ఆడబిడ్డతో ఎక్కువగా మమకారం తండ్రికే ఉంటుంది అనమాట. అతి ఎక్కువగా దాన్ని ఎలా చూపించాడంటే చాలా క్లియర్ గా చూపించాడు అనమాట. ఆఖరికి ఆ బిడ్డ కోసం తండ్రి పడే తపన మనం చెప్పితే ఇంట్రెస్ట్ పోతుంది, కానీ ఖచ్చితంగా ఇది సినిమాలో చూడాలి. చాలా రోజుల తర్వాత నాకు దృశ్యం సినిమా చూసినటువంటి మళ్ళీ ఇంకో కొత్త ఫీల్ కలిగింది ఇక్కడ. మనం చూసి ఉంటాం, దృశ్యం సినిమా చూసినప్పుడు అదొక రకమైన ఫీల్. ఒక ఫ్యామిలీ తన బిడ్డ కోసం పడే తాపత్రయం చాలా క్యూరియాసిటీగా, చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత కంటెంట్ దానికి దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్, అది వేరే ఇది వేరే, కానీ అలాంటి ఫీల్ అనేది కలిగింది అనమాట. స్లో ఉంది సినిమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ స్లో అంటే కంటెంట్ మనం చూడాల్సింది. అలాంటి సినిమాలు చూడాలనుకుంటే యాక్షన్ సినిమాలకు వెళ్ళాలి, ఇంగ్లీష్ మూవీకి వెళ్ళాలి, అలాంటి ఫాస్ట్ గా ఉండాలనుకుంటే. కానీ ఇక్కడ ఒక కంటెంట్ ని ఆ ఫీల్ తో చూపించాలనుకుంటే, మనం ఆ ఫీల్ గురించి చెప్పాలంటే మణిరత్నం సినిమాలు చాలా ఉన్నాయి. ఎన్నో సినిమాలు ఆ ఫీల్ అనేది, ఆ ఎమోషన్ క్యారీ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. అది తెలియని వాళ్ళు స్లో అని అనుకుంటారు చాలా మంది. కానీ ఆ ఫీల్ ని థింక్ చేసి ఆ ఫీల్ ని అనుభవించేవాడు ఉన్నాడు చూడు ప్రేక్షకుడు, వాడికి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. 100% అందరికీ నచ్చుతుంది. ఒక్కరు ఇద్దరని కాదు, ప్రతి ఒక్కరు. నేను చూసే థియేటర్ హౌస్ఫుల్ అయిపోయింది అనమాట. చాలా రోజులైంది ఇంత హౌస్ఫుల్ గా చూసి, ఒక సినిమాని ఇంత హౌస్ఫుల్ గా చూస్తుండడం చాలా రోజుల తర్వాత చూసాను అనమాట. నేను డైరెక్టర్ కావచ్చు, కెమెరామ్యాన్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఈ సినిమాని ఏ విధంగా కావాలో, ఎలా కావాలో అలా తీసుకొచ్చారు. సాయి కుమార్ క్యారెక్టర్ ఉంది. సాయి కుమార్ క్యారెక్టర్ ఒక గురుస్వామి క్యారెక్టర్.
ఆయనే సూటబుల్ అండి. ఈ గురుస్వామికి ఆయనే సరిపోతాడు చెప్పాలంటే. కరెక్ట్ గా మనం చూసుకున్నట్లయితే గురుస్వాములు ఎలా ఉంటారో అలా సెట్ అయ్యాడు అనమాట ఆయన. కానీ ఆ గురుస్వామి అనే ఒక పేరుకి లాస్ట్ లో కలంకం అయితే తెస్తాడు అనమాట. అది కథలో ఒక ట్విస్ట్ అనమాట. ఆ ఒక్కటి మనం ఊహించే ఉండమన్నమాట, అలా తెస్తాడు అనమాట. ఒక కొత్త క్యారెక్టర్, ఎమ్మెల్యే క్యారెక్టర్, తను మాత్రం కొత్త కానీ బాగా చేశాడు, క్యారెక్టర్ బాగా చేశాడు. ఇంకా మనకి అజయ్ ఘోష్ గారు ఇంకా సినిమాలో ఉన్నారంటే దానికి మనకు తిరుగులేదు సినిమా. ఆయన డైలాగ్స్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన ఒకేలా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ వర్డ్స్, ఆయన ఉచ్చారణ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అదే కోణంలో అయితే ఆయన క్యారెక్టర్ అయితే ఉందన్నమాట. ఆయన క్యారెక్టర్ బాగుంది. డిఫరెంట్ గా ఒక పల్లెటూరి ఒక వాతావరణాన్ని తీసుకొని, ఒక పల్లెటూరి కథనాన్ని తీసుకొని అల్లుకుంటూ ఆ ఊరి సమస్యలు కావచ్చు, ఆ ఊరికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, అందరూ కలిసి చేసుకునే శబరిమల యాత్ర కావచ్చు, అవన్నీ నిజంగా చూస్తుంటే ఒక పల్లెటూరులో ఎంతో మందికి ఇది మన ఊళ్ళో జరిగినట్టే ఉంది, ఇది మన ఊళ్ళో చేసుకున్నట్టే ఉంది అని అనిపించే ఫీల్ అయితే వస్తున్నాను. మొత్తానికైతే ఒక మంచి సినిమా. దీన్ని ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. ఇంకొకటి సాంగ్స్ కూడా, అయ్యప్ప స్వామి సాంగ్స్ పెట్టారు కదా, మనం ఎక్కడో విన్న పాటల్ని మళ్ళీ తీసుకొని, మామూలుగా మనకు తెలుసు రవితేజ గారి సినిమా అంటే ఏదో ఒక మంచి హిట్ అయిన సాంగ్ ని, ఆల్బమ్ సాంగ్ తీసుకొచ్చి ఇందులో పెడతారు. ఆ సాంగ్ కి డాన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఎక్కువగా రీల్స్ లో ఎక్కువగా మనం విన్నటువంటి సాంగ్ ఒక్కటైతే అందులో ఉంది, అయ్యప్ప స్వామి సాంగ్. ఆ పాటకు డాన్స్ కావచ్చు, నిజంగా అద్భుతంగా చేశారు. అయ్యప్ప స్వాములది ఒక ఫైట్ కూడా పెట్టారనమాట, కానీ తను ఫైట్ చేయడు, ఓన్లీ చేసింగ్ లోనే ఆటలాడతాడు అనమాట. అది కూడా మనం అనుకుంటాం మాల వేసుకుని కొన్ని సినిమాల్లో కొట్టడం కూడా చూపించేశారు, కానీ ఇందులో అది కూడా డిఫరెంట్ గా కొట్టకుండా తను డ్రైవింగ్ తోనే హ్యాండిల్ చేసేటటువంటి ఒక ఫైట్, అది చాలా అంటే చాలా బాగుంది. అలానే సినిమాలో ఫైట్లు లేవంటే ఫైట్లు కూడా ఉన్నాయి, కానీ మాలలో లేనప్పుడు అతను చేసే ఫైట్లు ఉన్నాయి, మాల తీసేసిన తర్వాత చేసే ఫైట్లు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని అయితే చెప్పాలి ఇక్కడ. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఇక్కడ ఒకటి చెప్పాలన్నమాట. మనం ఎక్కువగా చూసింటాం, సంవత్సరం అంతా తాగే వాళ్ళకి ఒక్కసారిగా మాలకి ఇచ్చేసి 41 రోజు వ్రతాన్ని చేయిస్తారనమాట. ఇది చాలా మంది చూసినటువంటి, చాలా మందికి జరిగినటువంటి సిచ్యువేషన్ అనమాట ఇది. ఈ విషయంలో మాత్రం అందరికీ ఒక మంచి, ఇది చూసిన తక్షణమే మాల తీసిన తక్షణమే గ్లాస్ ఇలా లాగుతూ ఉంటుంది దగ్గరికి, ఇలాంటి ఫీల్ చాలా మంది ఉంటారనమాట. నేనే చాలా మందిని చూశాను ఈ విధంగా. మాల వేసేన్ని రోజులు మాల తీసిన తక్షణమే బాటలు ఎత్తుకునేసే రకాలు చాలా మంది అయితే ఉన్నారు. అలాంటి వారికి దగ్గరగా ఉంటుంది అనమాట. సంవత్సరం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వద్దన్న తాగుతూ ఉంటాడు. ఆఖరికి మాల వేసే రోజు వదిలేస్తాడు అనమాట. ఆ 41 రోజు, ఆ 41 రోజు మాత్రం అతను కొట్టకుండా, ఎవరిని తిట్టకుండా మామూలు మనిషిలా ఉంటాడు అనమాట. మిగతా మొత్తం అతను చాలా ర్యాష్ గానే ఉంటాడు అనేది మెయిన్ సినిమా. తన కూతురు చెబుతుంది తాగొద్దని, వదిలేస్తాడు. మాల వేసింటాడు కాబట్టి ఆ లాస్ట్ రోజు ప్రమాణం చేసుకుంటుంది, తీసిన తర్వాత కూడా వదిలేస్తానని, తన కోసం వదిలేస్తాడు. ఆ వదిలేసే లోపల ఏమవుతుంది అనేది సినిమాలో ట్విస్ట్ అనమాట. దయచేసి ఒక మంచి సినిమా, నిజంగా చెప్తున్నా, ఒక మంచి సినిమా. నేను నిజంగా చెప్తున్నా, 5కి 4.5 ఇస్తా రేటింగ్ దీనికి. అలాంటి ఒక గుడ్ ఫీల్ ఉన్నటువంటి సినిమా. దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి ఫీల్ వస్తుంది ఈ సినిమా చూస్తే. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.